ఇలా ఒకటి కాదు రెండు కాదు, భాష్య పర్యంతం ఉన్నటువంటి అన్ని వేదాల చేత ప్రతిపాదింపబడేవాడు మన నింబాద్రి స్వామి. అలాంటి అనంత వేదముల చేత ప్రతిపాదింపబడే అచ్యుత గోత్రుడు, నాశము లేనటువంటి వాడు. మరి అవ్యంగే అపతితే అక్లీవే దశదోష వివర్జితేనడు ఎలాంటి మానవ సహజమైనటువంటి దోషాలున్నాయో అవి ఎలాంటివి లేవు స్వామికి. అలాంటి ఆచార్య గోత్రోద్భవుడైన పర వ్యూహ విభవ అంతర్యామి అర్చానే 5 రూపాయలతో భక్తులను తన భక్తులను సంరక్షించుకునే గొప్ప గుణం గల అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, చతుర్దశ భువనాధీశ్వరుడ అధీశ్వరుడైనటువంటి ఏకఛత్రాధిపతి అయినటువంటి, ఎవరినో ఛత్రాధిపతి అంటాం, వాళ్ళందరూ ఛత్రాధిపతులు కాదు, వాళ్ళందరూ పరమాత్ముడు యొక్క రాజాలందరూ కూడా దాసులే. ఈయన ఆరాధిస్తే రాజర్షులు అవుతారు, ఋషులు అవుతారు, మహర్షులు అవుతారు, వాళ్ళందరూ బ్రహ్మర్షులు అవుతారు. కానీ ఆయన అనుగ్రహం ఉండాలి. అలాంటి గోత్రంలో నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామ్యవతార త్రయావిషయ ప్రవరాన్విత ఆచార్య గోత్రోద్భవుడైన పరబ్రహ్మ శర్మ యొక్క మునిమన్మడైన సాక్షాత్ ప్రద్యుమ్న అనే తన రూపంకే తనకు తాత, మళ్ళీ తన రూపమే తనకు. ఆ తండ్రి ఎవరయ్యా అంటే వాసుదేవుడు. అలాంటి వాసుదేవుడి యొక్క సుపుత్రుడైన సాక్షాత్ నింబాద్రి లక్ష్మీ నరసింహుడు, నింబాద్రి లక్ష్మీ నరసింహుడు, నింబాద్రి నారసింహుడు అనేటువంటి వరునికి ఇక మరి ఎంతైనా మాదేం తప్ప అని అమ్మాయి వాళ్ళు చెప్తున్నారు కదా పురోహితులు, మీరేం ఎక్కువ అనుకోకండి. మీ దాసి అయిన అమ్మవారి యొక్క గోత్రం కూడా చాలా చక్కగా ఉందయ్యా, దాన్ని కూడా వినండి అంటే అమ్మాయి వైపు ఉన్నటువంటి పురోహితులంతా కూడా అమ్మాయి గోత్రాన్ని తెలుస్తున్నారు. ఓం సౌభాగ్యవీం నిరాకార సౌభాగ్య విశ్వంభరీం నిరాకార సాకార పంచారహేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భరీం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. సౌభాగ్య విశ్వంభరీం నిరాకార సాకార పంచారహేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భరీ విశ్వంభర శర్మణో నత్రీ సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. సౌభాగ్య విశ్వంభరీ నిరాకార సాకార పంచారహేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భరీ శ్రీరార్ణవ శర్మణ పౌత్రీ సౌభాగ్య విశ్వంభరీ నిరాకార సాకార పంచారహేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భరీ శర్మణ పుత్రీ సౌభాగ్య విశ్వంభరీ నిరాకార సాకార పంచారహేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవీ సౌభాగ్య గోత్రోద్భవీ శర్మణ పౌత్రీ క్షీరార్ణవ శర్మణ పుత్రీ సాక్షాల్ మహాలక్ష్మీ నామ్నీ కన్యా. అయ్యా ఇలాంటి గోత్రంలో జన్మించే సౌభాగ్య గోత్రం. భక్తులు స్త్రీలు అనుకోగానే అందరూ నమస్కారం చేయండి స్వామివారికి. 2 గోత్రాలు విన్నాం. కోరగానే కొంగు బంగారం ఒక స్వామి మాత్రం కాదు, నన్ను తలచగానే స్వామి మీద భాగ్యం నాది. ఆయన తొడ మీద కూర్చున్నాను కదా, నన్ను ఇలా గట్టిగా పట్టుకున్నాడు, నన్ను వదిలిపెట్టకుండా అలాగే ధరించి ఉన్నటువంటి స్వామి సాక్షిగా చెప్తున్నాను, నన్ను తలచిన వారి యొక్క స్త్రీలకు వాళ్ళకి సౌభాగ్యాన్ని ఇస్తా అంటుంది అమ్మవారు. ఆమెకి ఏం గోత్రం అండి? సౌభాగ్య గోత్రం అమ్మవారి. భక్తులకు సౌభాగ్యాన్ని కరుణించే అమ్మ. అలాంటి విశ్వంభర శర్మ యొక్క ముని మన్మరాలైన రత్నాకరుడు యొక్క మన్మరాలైనటువంటి క్షీర సముద్ర మహారాజైనటువంటి వరుణుడు యొక్క కుమార్తె అయిన సాక్షాత్ లక్ష్మీదేవి అని నా పేరు. మరి ఇలాంటి లక్ష్మీదేవి అనే కన్యను మేము స్వామికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, అడుగుతున్నాం, అడగండి అని చెప్పి వాళ్ళు అనడం. అమ్మాయి వైపు ఉన్న పురోహితులు కూడా ఒప్పేసుకున్నారు. వృణీత్వం వృణీమహే అన్నారు. మరి అనగానే సరే ఇంకేంటి ఆలస్యం, ఇంకా కన్యాదానాన్ని ఆచరించండి, కన్యాదానం చేయండి అయ్యా, నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానంటే వెంటనే ఆ స్వామివారి యొక్క దివ్య వచనాలను విని ఆ మధుపర్కంతో పూజిస్తూ కన్యార్థినే ఆగతాయ అస్మై స్నాతకాయ వత్య మధుపర్కేణ పూజయిష్యే. మధుపర్కం అంటే వైకుంఠం నుంచి మన లింబాద్రి గుట్టకు విచ్చేసినటువంటి వివాహార్థం విచ్చేసినటువంటి స్వామివారికి తేనె పెరుగు ఈ రెండింటిని కలిపి ఒక దివ్యమైనటువంటి
అద్భుతమైన మధుపర్కం అంటారు. ఆ మధుపర్కాన్ని ఇక్కడ సమర్పిస్తున్నారు. మరి ఆ మధుపర్కాన్ని एवं विशिष्टे शुभे मुहूर्ते श्रीलक्ष्मी नारसिंहदेवता मध्यस्य श्रीलक्ष्मी नारसिंहदेवता प्रीत्यर्थम् इमं वरं मधुपर्केण पूजयिष्ये మధుపర్కం గాని उत्तराग्रं कूर्चन् नारायणम् इदवासनं दत्त्वा మధుపర్కంతో స్వామివారిని పూజిస్తున్నారు. మధుపర్కం ఆ మధుపర్కాంగభూతమైనటువంటి స్వామివారికి ఆసనాన్ని పరికల్పన చేస్తున్నారు. దర్భాసనాన్ని పరమాత్ముడి యొక్క మమరోమ సముద్భూత అన్నట్టుగా తన రోమముల నుండే జన్మించినటువంటి పుట్టినటువంటి దర్భలు, ఆ దర్భలను ఆసనంగా ఇస్తున్నారు. దర్భ కొసలను మరి ఉత్తరాగ్రం కూర్చం నిధాయ ఉత్తర దిక్కుగా అభిముఖంగా చేసి కూర్చొని స్వామివారికి నారాయణ మంత్రంతో సమర్పించి మధుపర్కాన్ని ఇస్తున్నారు. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మధుపర్కాంగ పాద ప్రక్షాళనం కరిష్యే. ఓం ప్రతద్విష్ణుస్తవ దేవీర్యాయ మృగోనభీమః కుచరోగిరిష్టాః అధిక్షయంతి భువనానీశ్వా ఇమం మే గంగే యమునే సరస్వతి సుదృష్టోమగో సజదా పరిష్ణ్యా తత్ర భగవతః సాక్షాత్ యజ్ఞలింగస్య విష్ణోర్విక్రమతో వామపాదాంగుష్ట నఖ నిర్భిన్నో. అందరూ దండం పెట్టుకోండి. స్వామివారి పాదాలు కడగడం జరిగింది, కాళ్ళు కడగడం జరిగింది. నమస్కారం చేసుకోండి. సహస్రాశైరుషా పురుష సహస్రాక్ష సహస్రపాదో విశ్వతో త్వాత్యదిష్టత్యశాంగులం పురుషేణో సర్వం యద్భూతం యచ్చ భవ్యం వ్రతత్వస్యేషారాయలంతే నానిరోహదే సమానస్య మహిమాతో అధ్యాయాశ్చ పురుషా భూతాని నిర్వాదస్య విక్రావత్సాసనాదశనే అభి విరాజాజగ విరాజో అధిపూరుషః సనాతో అత్యరిత్యదవష్టాద్భో విమదో పురః పురుషేణ హవిషా దేవా యజ్ఞమగర్వతా సంతోస్యాసీదాజ్యం గ్రీష్మైభ్యశరద్భవిః యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషజ్ఞానమగ్రదః దేవా సాధ్యావిషయష్టయే యజ్ఞాత్ సర్వహుతః సంభూతం వృషదాజ్ఞో స్తాశ్చక్రేవాయువ్యారణ్యాన్ గ్రామ్యాష్టయే యజ్ఞాత్ సర్వహుతరుజः సామాని యజ్ఞిరే తస్మాదజాయత అదాయంత ఏకేచో భయానామః పురుషం యదా దుఃఖనిరావ్యాగల్వయన్ దేవస్య గోబాహుగారుపాదా ఉచ్యతే బ్రాహ్మణోస్య ముఖమాసేత్ బాహోరాజన్యకృతః తదస్య యద్వైశ్యః పఠ్యాం శూద్రో జాయత చంద్రమా మనసో జాతశ్చక్షుః సూర్యో అజాయత తస్యాగ్నిశ్చ ప్రాణాద్వాయురాజాయత అభ్యాసీదంతరిక్షం శీర్ష్ణోద్యోः సమావర్తత భూమిర్నిశ్రోత్రాత్ తథా లోకాంగకల్పయత్ సప్తస్య సతిపరిధయత్రిः సప్తసమిషః కృతా దేవాయజ్ఞం తన్మానాబద్ధన్ పురుషం పశుం యజ్ఞేన యజ్ఞమాయజంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ మహిమానస్య దంతయత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాః ధద్వారాందురాధనుషాన్ నిత్యపుష్టాన్ కరీషిణీ ఈశ్వరీం సర్వభూతానాం తామిహో బహ్వయేశ్వయ. తత్ర భగవతః సాక్షాత్ యజ్ఞ
భగ్నలింగస్య విష్ణోర్విక్రమతో వామపాదాంగుష్ట నఖ నిర్భిన్నోర్ద్వాండకడాహ వివరేణ అంతఃప్రవిష్ట యావాఖ్య జలధార తచ్చరణ పంకజావనేజనారుణ హిందల్కోపరంజితా కిల జగదగమలాపహ ఉపస్పర్శన్ అమలా సాక్షాత్ భగవత్పదిత్యనుప అనుపలక్షితవచో విధీయమానాతి మహతా కాల యుగ సహస్రోపలక్షణేన దివో మూర్ధన్యవతారే విష్ణుపదమాహు. అమ్మా ఎవరు మాట్లాడకండి, ఆ పరమాత్ముడు దయచేసి ఎవరు మాట్లాడొద్దమ్మా. ఆ పాదాన్ని తాను బలి చక్రవర్తికి అనుగ్రహిస్తూ 3 అడుగుల స్థలం ఇవ్వు అంటే శుక్రాచార్యుల వారు అడ్డుకుంటారట. అడ్డుకోగానే బలి చక్రవర్తి అంటాడు, స్వామి రాజ్యము గీజ్యము సతతమే కాయంబు నాపాయమే ఆదిన్ శ్రీ సతి కొప్పుపై పాలిండ్లపై నూత్న మర్యాదంబు దిందు కరంబు నీ కరంబు నా కరంబు మీదై ఉండుట మేల్గానే. భగవంతుడు వచ్చి నాకు 3 అడుగుల స్థలం కావాలి అంటే ఆ 3 అడుగుల స్థలాన్ని తీసుకునేటప్పుడు ఇచ్చేవాడి చేయి పై ఉంటుంది, తీసుకునేవాడి చేయి కింద ఉంటుంది. మరి ఆ తీసుకునేటువంటి భగవంతు చేయి కింద ఉంటూ నేను ఇస్తున్నానంటే ఎంత భాగ్యం. ఈ రాజ్యం సగతం కాదు. మరి అలాంటప్పుడు ఏముంది స్వామి, తప్పక నీకు దానం చేస్తానని చెప్పి దానం చేస్తే ఈ పాదంతోనే అలా భూమిని, ఈ పాదంతోనే ఆకాశాన్ని, 3వ పాదం ఎక్కడ పెట్టాలి అంటే నా తల అని చూపించాడు. మరి అలాంటి బలిచక్రవర్తిని అనుగ్రహించి అలచి దేవతారాజైనటువంటి ఇంద్రుడికి రాజ్యాన్ని పట్టగట్టినటువంటి ఈ పాదాలకు ఇప్పుడు అభిషేకం చేసుకుని మధుపర్కాంగంగా వస్త్రాలను సమర్పిస్తున్నాం. వాద్యం బాజా లక్ష్మీ నృసింహస్వామి గోవింద. ఇమం వస్త్రాణి వీమదామజాదేయోరక్షిత్రావంతమోహసర్గాః ఆవాదిర్నమరుదాని విశ్వాః రుధేన మిత్రావరుణా సచేతే యువాసువాసా ప్రేమీవాగాచ్చ ఉష్ణేయాన్ భవదిజాయ నమః కంఠేరా సప్తమయన్నాయంతి స్వాధ్యో మనసా దేవయంతాః.
అందరిని అనుగ్రహించడానికి ఒక దివ్య రూపాన్ని స్వీకరించినటువంటి లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి గోవింద. ఆ వైకుంఠ సదృశమైనటువంటి లింబాద్రి గుట్టపై నూతన ఆ పసుపు బట్టలు పట్టు పీతాంబరంతో శోభిలతో ఒక నూతనమైనటువంటి కళలతో మనకు గోచరిస్తున్నాడు. బంగారు కిరీటం ఒకవైపు సాంప్రదాయంగా వచ్చినటువంటి బంగారు యజ్ఞోపవీతం, ముత్యాల హారాలు, నీలి కెంపుల పేరు, ఇంకోవైపు చూస్తుంటే పల్లె మొక్కల హారము, లక్ష్మీ హారము. నీకేం తక్కువ కాదు, నాకు అన్ని ఆభరణాలు నా భక్తులు పెట్టినవి ఉన్నాయి. తాత ముత్తాతల నుంచి ఈ భక్తుల తాత ముత్తాతలు పెట్టినాయి, రాజులు పెట్టినాయి. మరి అలాంటి ఆభరణాలు నాకేం తక్కువ లేవు. నీకు అందమైనటువంటి లక్ష్మీ హారం ఉంటే నాకు చూడు, నీ నామాలతో పొదగబడినటువంటి జడం చూడు అని. ఎంత మంచిగా అమ్మవారు ఎంత అద్భుతంగా గోచరిస్తుంది. ఆ జడ మీద కూడా కృష్ణుని యొక్క అద్భుతమైనటువంటి విగ్రహం. ఇలా ఎన్నో నరసింహస్వామి యొక్క రూపాలు అమ్మవారి జడ పైన అద్భుతంగా. ఆ పుత్తళ్ళ పేర్లు, బంగారు పుత్తళ్ళ పేర్లు, మల్లె మొక్కల పేర్లు ఒకటా రెండా చెప్పడానికి అవేవి కూడా సరిపోవు. ఇన్ని ఆభరణాలతో శోభిలతో మనకు ఆ నూతన వధూవరులు శోభిస్తున్నారు. లింబాద్రి లక్ష్మీ నృసింహస్వామి గోవింద. ఆ స్వామి వారికి మధుపర్కాన్ని వస్త్రధారణానంతరం సమర్పించబోతున్నారు. మరి దూరం నుంచి వచ్చినటువంటి వరుడికి ఆయాసం కావద్దు కదా. ఆ ఆయాసం తొలగిపోవాలంటే శాస్త్రంలో చెప్తారు, తేనె పెరుగు రెండు కలిపి సమానంగా ఇవ్వదు. కొద్దిగా తేనె ఎక్కువ ఉండాలి, లేకపోతే పెరుగని ఎక్కువ ఉండాలి. ఆ రెండింటి మిశ్రమాన్ని ఇస్తే అలిగినటువంటి అల్లుడు చల్లబడతాడట. మరి స్వామి కోపగించుకోకు, కొద్దిగా ప్రేమను చూపు భద్రపై మా పైన అని చెప్పి ఆ స్వామిని ఒకవైపు గోవింద నామాలు స్మరిస్తుంటే మరోవైపు ఆ బ్రహ్మదేవుడు ఇచ్చేటువంటి మధుపర్కాన్ని స్వీకరిస్తున్నాడట. ఓ మధుమభిమంత్రియా ఓ దారుదాయతే మధుక్షరంతి సింధవః మాధ్వేర్ణ సందోషై మధురక్తముదోషసో మధు మత్వార్థీ మౌరజాః మధుద్యౌరస్తురప్పితా మధుమాన్నో వనస్పతిర్ మధుమావస్తు సూర్యాః మాధ్వేర్గావో భవంతు నః అమృతోపస్తరణమసీత్యపప్రాశయిత్వ ఓం అమృతోపస్తరణమసీ ఇదం విష్ణవే విచక్రమే త్రేధాని దధే పదో నమస్య వాంసురే వాక్యోచ్చారపూర్వకం ప్రాశయిత్వా మాదారుదాయతే మధుక్షరంక సింధవః తీర్ణ సంతోషతే మధురక్తమదోషసి మధువత్పార్థివఘోరజః మధుయోరస్తునప్పితా మధుమాన్నో వనస్పతిర్ మధుమాగం అస్తు సూర్యః మాధ్వేర్గావో భవంతు నః ఆగమ్య మూలమంత్రేణ ప్రకాశయత్వా. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి మూల మంత్రాలతో మధుపర్కాన్ని సమర్పిస్తున్నారు. పునః ఆచమ్య కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ. స్వామివారికి అద్భుతంగా సిద్ధింపజేసినటువంటి మధుపర్కాన్ని సమర్పించి ఆ తర్వాత గోదానానికి బదులుగా స్వామివారికి ఉత్తర వాక్యోచ్చారణ పూర్వకంగా నీటిని అందించి గోదానం చేయాలని చెప్తుంటారు. స్వామి అన్నాట, ఒరే ఏదైనా ఒక సత్కర్మ జరగాలంటే మరి గోదానం కావాలి, మరి నాకు గోదానం ఎట్లా అని అంటే, స్వామి నీ గుట్ట మీద నీకు గోదానం ఏం తక్కువలేదు. 100 గోవులు ఇక్కడ గోశాలలో ఉన్నాయి. ఆ గో సంరక్షణ కార్యక్రమం కొనసాగుతుంది. మీ అనుగ్రహం మాపై ఉండని. ఎందుకంటే భవా మంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ. ఆ 14 లోకాలన్నీ ఎక్కడ ఉంటాయంటే గోవుల్లో ఉంటాయన్నమాట. 4 వేదాలు గోవుల పాదాల్లో, లేదు గోవుకున్నటువంటి పొదుగుల్లో 4 వేదాలు, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాలు, సమస్త శాస్త్రాలు, షడంగాలు, శిక్ష, వ్యాకరణం, ఛంద, నిరుక్తం, జ్యోతిషం తదా కల్పశ్చేతి షడంగాని వేదస్యాహులు మనీషిన అన్నట్టుగా వేదానికి అంగభూతమైనటువంటి షడంగాలు దాంట్లోనే ఉంటాయి. ఉపనిషత్తులు, 14 లోకాలు, ఇలా ధర్మార్థ కామ మోక్షాలు ఆ గోవును ఆరాధిస్తే వచ్చేటువంటి
ఫలితాలు. ఒకటి కాదు, రెండు కాదు, మానవుడు అనుకుంటే అనుకునేటువంటి సంపదలన్నీ గోవులో ఉంటాయి. దిలీప మహారాజు, రఘు మహారాజు, అజ మహారాజు ఆ నందిని అనేటువంటి గోవును ఆరాధించి, కామధేను యొక్క పుత్రిక నందిని ఆరాధించి వాళ్ళు దేవతాలోకాలను కూడా గెలిచినటువంటి సన్నివేశాలను. బ్రహ్మర్షి వశిష్ఠుడు క్షత్రియుడైనటువంటి విశ్వామిత్రుని గెలిచింది గోసేవతో. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఇతిహాసాల్లో గోసేవ చేసినటువంటి వాళ్ళకి అపజయం అనేటువంటిది లేదు. కాబట్టి గోదానం తప్పక చేయాలి. ప్రతి కర్మలో ఒక లగ్గమైతున్నదంటే ఇంట్లో ఏం దానం చేయమంటారని? గోదానం చేయమని చెప్తారు. ఒక గ్రామం బాగుపడాలంటే అక్కడ ఏ శాల ఉండాలి? పాఠశాల ఉంటాయి, వైద్యశాల ఉంటుంది. కానీ ఏం దౌర్భాగ్యం అంటే ఒక్క గోశాల చేయడానికి ఒక ఊరు కూడా ముందుకు రాదు. అందరి బర్రెలు ఉంటాయి, ఇంటికి ఒక్క గో ఉండే రోజులు పోయి ఊరందరం కలిసి ఒక 10 ఆవులను పెట్టుకున్నామంటే దిక్కులేనటువంటి స్థితి హైందవ జాతికి ఉంది. అంటే ఎంత దౌర్భాగ్యపు కలి మనల్ని పీడిస్తున్నాడో అర్థం చేసుకోవాలి. మరి ఏదైనా శక్తి ఉంటే కనీసంగా ఊర్లో ఏ కార్యక్రమమైనా ప్రారంభించాలంటే దేంతో ప్రారంభించాలి? గోసేవతో. మా భీమగల్ గ్రామ కమిటీ సభ్యులకు మేము విశేషంగా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఒక మంచి నిర్ణయం తీసుకొని లింబాద్రి గుట్ట మీద ఈ గుట్ట కూడా మనందరిదే, కానీ ఊర్లో ఒకటి ప్రత్యేకంగా గోసేవ కావాలి. ఆ గోసేవ చేయాలంటే మీరు తెలుసుకుంటే అవుతుంది. మన భీమగల్ ఆదర్శ గ్రామం కావాలి. భీమగల్ అయితే చుట్టుముట్టు అన్ని ఊర్లలో కూడా అవుతాయి, మండల హెడ్ క్వార్టర్, మున్సిపాలిటీలో. మరి దయచేసి మీరందరూ అని ఒక 10 గోవులు, చివరికి 5 గోవులన్నా మన గ్రామ కమిటీ నుంచి అది కావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. లింబాద్రి లక్ష్మీ నృసింహస్వామి గోవిందా. మన రామసేవా మండలిని కూడా శ్రీమతి ఉత్తరాది మఠాధీశ్వరైన జగద్గురు సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు స్థాపించడం జరిగింది. దాని తరఫు నుంచి తప్పక మేమందరం చేస్తామని నేను కూడా మాటిస్తున్నా. మాకు సహకరించండి. భీమగల్లో గోశాల, అక్కడ వచ్చిన ప్రతి ఆవు నుండి వచ్చే ఒక బొట్టు కూడా లింబాద్రి స్వామి అభిషేకమే, లింబాద్రి స్వామి సేవకే అని చెప్పి మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. లింబాద్రి లక్ష్మీ నృసింహస్వామి గోవిందా. మరి అలాంటి పెద్దలకు ఉద్ధారం కావాలంటే, అమ్మాయికి మనం కన్యాదానం చేసి వివాహం చేయాలంటే గోవు కావాలి. గోశాలలో 100 గోవులు ఉన్నాయి. మీ దగ్గర పండేటువంటి పంటలో చివరికి ధాన్యం మీరే తీసుకోండి. ఆ గడ్డి ఎక్కడ వేస్ట్ చేయకండి. లింబాద్రి గుట్టకు తెచ్చిపెట్టండి. ఎంతోమంది నాకు మన వీడియోలో చూసి బాధపడ్డాను, ఒక గోవులకు ఇచ్చిన విలువ మనుషులకు ఇస్తలేరని. కానీ మీకు తెలిసేలోగా ఈ గౌరవమైనటువంటి నారీకేళాన్ని స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. ఆచమ్య ప్రాణానాయమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. ఏం విశిష్టే శుభే ముహూర్తే శ్రీ లక్ష్మీ నరసింహ దేవతాముద్దేశ్య శ్రీ లక్ష్మీ నరసింహ దేవతా ప్రీత్యర్థం పాణిగ్రహణాంగత్వేన కన్యావరణం కరిష్యే. ఇక ముందు కన్యాదానం జరుగుతుంది. గోదానం చేసిన తర్వాత కన్యాదానం చేసే అధికారం వస్తుంది. మరి ఆ కన్యాదానం చేయాలంటే సాంప్రదాయబద్ధంగా కన్యాదానానికి యథాశక్తిగా మీరు ఏదైనా సమర్పించుకోవచ్చు. ఆ సమర్పించింది భాగవత ఆచార్యులకు అది ఉంటుంది. ఆచార్య స్థానాన్ని వాళ్ళ తాత ముత్తాతల నుంచి మన భాగవత శ్రీనివాసాచార్యులు, కనిపిస్తున్నటువంటి విక్రమ పంతులు, మన భీమగల్ లింబాద్రి గుట్ట ఏదైతే అనుబంధంగా ఉన్నటువంటి జంబి పూజ కార్యక్రమం, దానికి ఆచార్యత్వాన్ని వహించేది లింబాద్రి గుట్ట మీద ఉన్న నరసింహస్వామికి రథం ముందర కూర్చొని యజ్ఞం చేసే పంతులు వాళ్ళదే వతం. మరి భీమగల్ వాళ్ళకి తెలుసు. మరి ఆ వేముగంటికి ఆచార్యుడు అంటే మన విక్రమ శర్మాచార్యులు. మరి ఆ విక్రమ శర్మ తాను కన్యాదానాన్ని చేస్తున్నాడు కాబట్టి మనందరి తరపు నుంచి ఆ కన్యాదానానికి తోచినటువంటి దక్షిణను సమర్పించుకోండి. అది వారికే ఆ స్వామి అనుగ్రహించి ఇస్తాడని చెప్పి మేము తెలియజేస్తూ మీ దగ్గరికి చిన్న చిన్న బుట్టలు తీసుకొని రావడం జరుగుతుంది. బలవంతం ఏం లేదు, తోచిన దాంట్లో వేయండి. స్వామివారికి అభిషేకం చేసే వరకు ఒక చిన్న సన్నాయి కీర్తన, ఒక మంచి కీర్తన తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఒకవైపు మహాసంకల్పం కూడా కొనసాగుతుంది. ఒక్కసారి బాజబట్టి ఆపండి, బాజబట్టి ఆపండి.
అమ్మ మాట్లాడొద్దు, నేను పొద్దున చెప్పిన మాట్లాడకుండా ఏదైనా చేయండి, మాట్లాడకుండా ఏదైనా చేయండి. ఓం విష్ణు నువ్వు వచ్చే వేసేటప్పుడు మౌనంగా శ్రీమదాదినారాయణత్య ఇది మహాసంకల్పం పఠించడం జరుగుతుంది. అందరూ భక్తిపూర్వకంగా నమస్కారం చేసుకోండి. అథానందవీర్యస్య శ్రీమదాదినారాయణస్య అచింత్య పరివిషజజ్ఞా ప్రియమానస్య మహాజలౌఘ మధ్యే పరిభ్రమమానానాం అనేక కోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్తావ్యక్తమహదహంకార పృథివ్యాపస్తేజో మాతృకాశాద్యావరణే ద్వీపకుశేరుతామ్రపర్ణి గవస్తినాగ సౌమ్య గంధర్వ చారణభరతే ఇత్యాది నవఖండాత్మకే ప్రత్యేక నవసహస్రయోజనాయామే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే అయోధ్యా మథురామాయ కాశీ కాంచీ అవంతికా పురీ ద్వారకా సౌమ్యవతి కురుక్షేత్ర నానా ముక్తి క్షేత్రే అస్మిన్ కర్మభూతలే సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే వింధ్యా గోదావరీ దక్షిణతస్య హేతు మలయాత్యుత్తరే అనేక కోటి బ్రహ్మాండ గణన సావకాశస్య విరాట్ రూపిణో భగవతా ఆదిపురుషస్య ఆదినారాయణస్య సకల వేద నిధే సకల జగత్ సృష్టి పదార్థే పంచశతాని వర్షే ప్రథమ మాసే ప్రథమ పక్షే ప్రథమ దివసే విక్రమ్ వింటున్నావా? విని నీళ్ళు నడుస్తున్నాం. సకల వేద నిధి అహని ద్వితీయయామే తృతీయ ముహూర్తే తత్ర ప్రథమ ఘటికాయాం శ్వేతవరాహ కల్పే స్వయంభువస్మారో దిశోత్తమతాపధనే వద సాక్షుషాఖ్యే షట్సమయే సుమనశేషవతీతే సప్తమే వైవస్వతమన్వంతరే పురోహూత నామ ఇంద్ర సమయే అష్టావింశతితమే మహాయుగే కలియుగే బౌద్ధావతారే శాలివాహనశకే విశ్వావసనామ సంవత్సరస్య దక్షిణాయనే శరదృతో అందరూ చెప్పండి విశ్వావసు నామ గట్టిగా చెప్పండి నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతో కార్తీక మాసే శుక్లపక్షే దశమ్యాం భార్గవవాసరే धनिष्ठा नक्षत्रे विष्णु योगे विष्णुकरण एवं गुण नमस्कार చెప్పండి విశేషణ విశిష్టాయాం శుభతిథౌ మయానండి ఒక మన అమ్మాయిని దానం చేస్తేనే ఎంతో పుణ్యం అంటాం. ఒక ఇంట్లో లగ్నం కావాలంటే లక్షల రూపాయలు కావాలి. తల్లి జీవితాంతం కష్టపడి తాను సంపాదించిన ధనాన్నంతా పిల్లలకి ఖర్చు పెట్టాడు. ధర్మ సంతానమైన కూతురు పెళ్లి అంటే ప్రాణం ఇస్తాడు తల్లి. ఆ ముద్దుల ప్రాణం అంటే తన మరో ఆత్మావై పుత్రరామాస కలియుగంలో పుత్రుడి మీద కన్నా ఎక్కువ బిడ్డ మీద ఉంటుంది. అది కన్నుడికే తెలుసు. ఆ బిడ్డను అప్పయ్యేటప్పుడు ఎంత ప్రాణం కొట్టుకుంటుందంటే తన ప్రాణమే ఎంబడి వెళ్ళిపోతున్నదా అన్నంత తాపం అవుతుంది తల్లికి. ఆ పెన్షన్ తల్లిదండ్రులకు తెలుసు అమ్మాయికి. అందుకొరకు బిడ్డ 2 మార్కులు తక్కువ చేసుకొని ఫెయిల్ అయినా ఏం తింటాడు. దశాపదేశాం మధ్యోస్యానాం సర్వేషాం పితॄణాం నరక ఉత్తీర్య గంగా వారుకాభిః సప్త ఋషి కింద పెట్టుకో విక్రమ్ శర్మ కింద పెట్టు నమస్కారం చేసుకోండి. ఏకైక వారుకాభగ్రహక్రమేణ సర్వదా శబ్దకాలే అనండి బ్రహ్మలోకే సుఖ నివాస సిద్ధ్యర్థం యవైస్త్ర చంద్రమండల పర్యంతం కృతరాశేర్వృతశాస్త్రావసానే ఏకైక యవాపకర్షక్రమేణ సర్వదా శబ్దకాలే చెప్పండి బ్రహ్మలోకే సుఖ నివాస సిద్ధ్యర్థం సూర్యమండల పర్యంతం కృతరాశేర్వృతశాస్త్రావసానే ఏకైక జలాపకర్షక్రమేణ సర్వదా శబ్దకాలే చెప్పండి
ब्रह्मलोके सुखनिवास सिद्ध्यर्थं वृषलोकपर्यन्तं कृतराशेर्वर्षसहस्रावसाने एकैका व्योमापकर्षक्रमेण सर्वनाशपकर्षं विदकाले చెప్పండి బ్రహ్మలోకే సుఖనివాస సిద్ధ్యర్థం అగ్ని అందరూ చెప్పండి ఇంత పుణ్యం అగ్నిష్టోమము వాజపేయము పౌండరీకము అశ్వమేధము ఇవే మొదలైనటువంటి 100 యజ్ఞాలు అశ్వమేధ యాగాలు 100 ఇవాళ అధ్యక్షుడు ఉంటే సంవత్సరం అయిపోతే ఓడు పట్టించుకోవడం మనం నిజంగా చెప్తున్నా ఎవడివి నువ్వు ఎమ్మెల్యే ఎందరనే ఎవరు నువ్వు ఎవరు ఎంపీ ఎవరు రెడ్డి ఎవరు రాదు అంటాం భార్య భర్తది ఇంట్లోన్నంత మట్టిగా ఆఫీస్కి పోయినా నువ్వు భర్త అయితే ఇంట్లో వేయడం లేదని నేను చెప్పింది వినమంటాం భార్యనే మనకు వాజపేయ పౌండరీక అశ్వమేధ ఆది శతక్రతు పుణ్యఫల గట్టిగా చెప్పండి అవాప్తి అర్థం ఇహ జన్మని రాజాధి రాజో భూత్వా సమస్త సుఖాని అనుభూయ తతః శ్రీ విష్ణు సాయుధ్య అవాప్త్యర్థం శ్రీ లక్ష్మీ నారసింహ నింబాద్రి లక్ష్మీ నరసింహ ప్రీత్యర్థం మత్స్య పురాణ ఉక్త ప్రకారేణ షోడశ దానాంతరవర్తి సాలంకృత కన్యాదానం అహం కరిష్యే నీళ్ళు ఓం కన్యా నమస్కారం చేసియాం కనక సంపన్నాం కనకాభరణేదివా ఆస్యామి విష్ణువేదం బ్రహ్మణోదేశయా విశ్వంబర సర్వభూత సాక్షిణ్యః సర్వదేవతా కన్యే మమాగో భూయాః కన్యే మే దేహపార్శ్వదాః కన్యే మే సర్వతో భూయాత్ కన్యాదానమోక్షమాప్నుయామ్ విశ్వంబర సర్వభూత సాక్షిణ్యః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం కారణాయ చ వైశామయాకన్యాతుభ్యం శ్రీధరరూపిణే విద్యుక్తోదకపూర్వాన్ తాన్ దత్తా స్వస్తికరం భవేత్ యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే ప్రయతోహం ప్రయచ్చామి అందరూ చెప్పండి ధర్మ కామ అర్థ సిద్ధయే లక్ష్మీ నామ్నే ఇమాం కన్యాం యథాశక్తి విభూషిత ఆస్యామి విష్ణవే దుఃఖ్యం దత్తాదేవ సమాశ్రయా అనండి ధర్మే చ అర్థే చ కామే చ నాతి చరితవ్యా త్వయా ఇయం నాతి చరామి నాతి చరామి నాతి చరామి అమ్మాయి అబ్బాయి గోత్రాన్ని చదవడం జరుగుతుంది పూర్వకం గోత్రోచ్చారణం కుర్యాత్ సౌభాగ్య విశ్వంబరే నిరాకార సాకార పంచారశేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవే విశ్వంబర శర్మణో నత్రేం సౌభాగ్య విశ్వంబరే నిరాకార సాకార పంచారశేయ ప్రవరాన్విత గోత్రోద్భవే రత్నాకర శర్మణ పౌత్రేం సౌభాగ్య విశ్వంబరే నిరాకార సాకార పంచారశేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవీం క్షీరార్ణవ శరణ పుత్రీం సౌభాగ్య విశ్వంబరే నిరాకార సాకార పంచారశేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవీం సాక్షాత్ మహాలక్ష్మీ నామ్నీం కన్యాం అనంత వేదాధ్యాయినే అచ్యుతవర బ్రహ్మణే జగత్కారణ భూతాయ శ్రీమన్నారాయణాయ నిరాకార సాకార పరమ్యోహ విభవాంతర్యామ్యచ్చావతారత్రయారశేయ ప్రవరాన్విత ఆచార్య గోత్రోద్భవాయ పరబ్రహ్మ శరమణో రత్రేం అనంత వేదాధ్యాయినే
मे प्रतिपादयामि कन्यादानं कृत्वा कन्यादान शाकुन्यार्थं वरस्य दक्षिणादिकं दत्त्वा भूदानादिकं दत्त्वा ఓం దేవాన అంగభూతమైనటువంటి గోదానం తుభ్యమహం సంప్రదదే దాసీదానం వాహనదానం తదా పరివారకాలే వాహనదానం తుభ్యమహం సంప్రదదే నమమ నమమ ప్రతిగృహ్యత గౌరవయుతే దక్షిణే ప్రజాపతే కన్యాదేనావృత్తమస్య వయోదాత్రే వయోక్యమస్తి प्रतिगृहीत्रे वेदस्मात् कामः कामाय कामो दाता कामः प्रतिगृहीता कामो समुद्राविका कामेनत्वा प्रतिगृह्णामि कामैतत्ते हारे नाम दक्षिणा उत्तानस्वाद्यस्य प्रतिगृह्णारो सोमाय रुद्राय का प्रतिगृह्णामि प्रतिवचनं कृत्वा सद्योवन्देन वच्चतं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं प्रभावते ततः सुमुहूर्तमङ्गलाष्टकानि पठेयुः తెల్లవారు రేటెక్కింది కాబట్టి అందరూ కూడా सुमुहूर्ते सावधाना सुरज्ञा सावधाना श्रीलक्ष्मी नारायण ध्यान सावधाना विघ्नेश्वरो विघ्न विदूरकारे निर्विघ्नकारे सुवनं प्रसिद्धम् विघ्नेश्वरो नाम सुरेषु मूर्ध्यां वधूवराभ्यां वरदा भवन्तु सुमुहूर्ते सावधाना सुलग्ना सावधाना श्रीलक्ष्मी नारायण ध्यान सावधानाः प्रहलादं गुरवापशोकजलधे वृत्तारयनैगमां बाह्यातां परिपूर्णतां प्रकटय सम्भं विभिन्नबलात्
श्रीमान श्री विभुरेश्वरो नरहरिः कुर्यात् जगन्मङ्गलं सुमुहूर्ते सावधान सुलज्जा सावधान श्रीलक्ष्मीनारायण गंगा सिंधु सरस्वती च यमुना गोदावरी नर्मदा कृष्णा भीमरती च फल्गु सरयू श्रीगण्डकी गोमती कावेरी कपिला प्रयाग विनदा वेत्रावती त्यागजो नद्यश्री हरिपाद पागज भवा कुर्यात् जगन्मङ्गलो सुमुहूर्ते सावधान सुलज्जा सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान कल्याणी सकलेश्वरी सरसिदा भाग्यानुसधायिनी पायात्मो भगवान् पुराण पुरुषः कुर्यात् जगन्मङ्गलं सुमुहूर्ते सावधान सुलज्जा सावधान श्रीलक्ष्मीनारायण ध्यान श्रीरंगे गरुडाचलेन्द्र नगिरौ सिंहाचले मंदिरे वैकुण्ठे कनकाचले यदुगिरो नारायणाख्याचले पुण्याचले स्वाश्रयः पायात्मो भगवान् पुराण पुरुषः कुर्यात् जगन्मङ्गलं सुमुहूर्ते सावधान सुलज्जा सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान आसादध्वज सौदमण्डप महासौवर्णपीठोल्लसते प्रागारान्तर हेमरत्नरुचिभिः ज्वाज्वल्यमानो हरिः नित्यो नित्यमहोत्सवो बहुविधो मासं च पक्षोत्सवो पायात्मो भगवान् पुराण पुरुषः कुर्यात् मङ्गलो सुमुहूर्ते सावधान आज्ञा सावधान श्रीलक्ष्मीनारायण ध्यानात् सावधानाः वेदव्यासपदाशरो शुकमुनिः प्रह्लादरुक्माङ्गदा विश्वक्सेन विभीषणश्च हनुमान् श्रीवैनतेयादयः एतैर्भागवतोत्तमैः प्रतिदिनं संस्तूयमानो सुखः पायान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् जगन्मङ्गलं सुमुहूर्ते सावधान सुलज्जा सावधान श्रीलक्ष्मीनारायण ध्यान वेद पुराण सार विभव श्री पांचरात्रागमा शास्त्राणाम् अधिक्ये समस्तबलदे श्रीवैष्णवै शाश्वतः भागवतोत्तमै प्रतिदिनं संसेव्यमानो हरिः मायात्मो भगवान् पुराणपुरुषः कुर्यात् जगन्मङ्गलं सुमुहूर्ते सावधान सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान इत्येतत् वनमङ्गलाष्टकमिदं निम्बाद्रि लक्ष्मीनृसिंहस्य यः कल्याणोत्सव वेदिकासु पठते वध्वावरस्य श्रियै माङ्गल्यं सुतसम्पदां च विमलां कीर्तिर्जगत्यात् विभो पायान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् जगन्मङ्गलो सुमुहूर्ते सावधान
పుష్పయాగాది మహోత్సవానాం శ్రీవాంజనాత్రోక్త ప్రకార ధ్వజారోహణ మహోత్సవస్య విధివారణ చక్రయో త్రింశాంశకాలాన్ నిరంతరం అనుకూలాః శుభశోభానాః సర్వే గ్రహాః స్వనక్షత్రాः ఏకాదశస్థానాः సుముహూర్తా వరదా భవతు అధోదయక్షురవరిఘ్నేతి శివావరిభ్యः సుమనాః సువర్చాః దేవతో దేవతాః శివనాశన్నో భవద్భిరదేశం చ విశ్వరే నిమిషేణ విష్ణురాయుక్తారేణ విశ్వరేణ విష్ణునా తదింద్రేణ రేతోత్సహభ్యంజనోరవిస్తేన విష్ణునా సంశుహస్తైస్తైర్విస్మృతాసంభైర్యోరణేన సమమశ్చరిత్రోపమాహసుభ్యోర్ధదండాప్రతిహీనాభిరస్తార బృహస్పతే పరిదీనార్థేన రక్షోహానుగ్రామం అపరాధమానః ప్రభంజన్ సేనాత్ దుష్యమనః ప్రదనాశాదయుధ్యోస్మాకదో సేనా అవతు ప్రయుత్సో ఇంద్ర ఆసాన్నేతా బృహస్పతిర్దక్షిణ యజ్ఞః పురనేతు సోమః దేవసేనానామభిమన్యధీనాञ्जयन्तीनां मरुतो यन्वग्ने इन्द्रस्य वृष्णारुणस्य राज्ञ आदित्यानाः मरुतागुं शर्ध उग्रं महामनसां भुवनच्यवाङ्घोषो देवानां जयनामुदस्थात् अस्माकमिन्द्रस्वमदे शुद्धदेष्वस्माकय्या इषभस्ताजयन्तु अस्माकं वीरा उत्तरे भवन्वस्मानुदेवा अवताहमेषु उद्धर्षयमघमन्नायुधान्युत्सत्त्वनां मामगानां महागुंसि उद्वृत्तहनुवादिनां वादिनां युद्धधानां जयतामेतु घोषः उपप्रेत जयतानरस्थिरावस्सन्तु वामः नवसृष्टापरापदशतव्ये ब्रह्मसगुंसिता गच्छामि प्रान् प्रविशमीशाङ्गञ्जनोच्छिषः कर्माणि ते कर्मभिष्टादयानि सोमस्त्वा कृते नाभिवस्ताम् उरोर्वरीयो वरिवस्ते अस्तु जयं बन्ध्वा मनुक्तन्तु देवाः पुत्रबाणाः सम्पदन्ति कुमाराविशिखादिवा इन्द्रो नस्तत्र वृत्रः विश्वाः शर्म यच्छतु सुरेश बाजा స్వామి మహా నాటకరాయుడు. ఏ అవతారం అంటే భక్తులు కోరుకున్నట్టుగా ఎత్తేస్తాడు. వేదాపహరించిన సోముకుడు మత్స్యమైపోయాడు. మండల పర్వతం అమృత మదనం చేసేటప్పుడు ఉండాది దేవతలు రాక్షసులు అందరూ వేడుకుంటే మళ్ళా కూర్మమైండు, మధ్య సింహమైండు, వామనుడైండు,
అనంత రూపాలు స్వామి తీసుకున్నాడు. ఎంత తీసుకున్నాక ఇంత వాడైన కాంతదాసుడైనట్టు అమ్మవారు అలిగింది కదా. అమ్మవారు అలిగి ఏమి ఎప్పుడు నువ్వే పెద్దగా ఉండాలా, ఇది మనం నిజతత్వంలో తెలుసుకోవాలి. ఇంటప్పుడు తిట్టే అవకాశం కూడా ఇవ్వాలట. అంత ప్రేమతో భార్యను చూసుకోవాలి. అమ్మవారు అన్నది ఎప్పుడు నువ్వేనా గొప్ప, నేను నీకన్నా పెద్దగా ఉండదు అంటే నువ్వే గొప్ప అని చెప్పి కిందికి వచ్చింది. ఇప్పుడు దాకా మీరు అమ్మవారిని కూర్చొని పెట్టాడు. సరే నువ్వే మీరు నేను కింద ఉంటా అని చెప్పి దాని కింద కూర్చొని ఉంటే అమ్మవారు తప్పున అంటే అయ్యాన్ని సేవకు గోరును చూసిందట. అరే ఎన్ని గుణాలు ఉన్నాయి దీనికి, గోరు ఇది అద్భుతమైన గోరు, వజ్రం కన్నా గొప్ప గోరు, హిరణ్యకశిపుడు అనేటువంటి రాక్షసుని సంహరించింది ఇదే గోరు కదా అని చెప్పి ఒక్క గుణం కాదు, 2 గుణాలు కాదు, 3 గుణాలు కాదు, 100 కాదు, 1000 కాదు, లక్షలు కాదు, కోట్లు కాదు, అనంతమైన గుణాలు ఒక్క గోరులో కనిపించినాయట అమ్మవారికి. అప్ప 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 వట్టి చేయి కాదనేది వట్టి గోరు కాదు, మరి ఆ భక్తుల కోరికలను తీర్చేటువంటి గోరు. అట్లా శరీరంలో ఏ పార్ట్ అది తీసుకున్న ఆనంద స్వరూపమే. పిచ్చిలేసిపోయింది అమ్మవారికి. ఇంతసేపు మీద ఇక మీద ఉండా, నువ్వు నా పక్కకు వచ్చి కూర్చో చాలు అని చెప్పి వేడుకుంటే స్వామి పోయి ఎక్కడ కూర్చోవడం వల్ల ఆయన ఎప్పుడైనా ఏ ఆమెను వదిలిపెట్టండి, ఏ ఆడబిడ్డ దగ్గర పోయి నీ మొగడంతో నువ్వు లాంటి ఊరుకుంటుందా? భావనైనా కానీ దాన్ని తింటది, మొగడి ఇంట్లో లేదు కాదు. కానీ అన్నదమ్ములు వచ్చామనంటే నువ్వేమరా భావనైనా అనుకోవడానికి పెద్దోడు అయినవా అని అంటే పూసుకొస్తుంది. మరి సాక్షాత్ అమ్మవారు ఎంత తనను వచ్చినా కానీ తన బ్రహ్మాది దేవతలను అనుగ్రహించే ఆ స్వామిని ఎవరైనా నిందిస్తూ ఉంటుందా? మీ ఇంట్లో ఉందా అంటది. అలా అమ్మవారు నిజంగా అందరికన్నా ఎక్కువగా ఆరాధించేది ఎవరంటే అమ్మవారే. నిజమైన భక్తురాలు అమ్మవారు, నిజమైన దాసి అమ్మవారు. అలాంటి ఇతర విషయాల్లో చంచలం. మన దగ్గర ఇవాళ రూపాయి ఉంటే రేపు ఉండదు, 10 రూపాయలు ఉంటే రేపు ఉండయి, ఇవాళ బంగారం ఉంటే రేపు తాకట్టు పెట్టేస్తాం. లక్ష్మీదేవి చంచలమట, ఒక దగ్గర ఉండదు. కానీ దేవుడి విషయంలో ఆయన పక్కన వదిలిపెట్టకుండా 24 గంటలు అక్కడనే ఉంటుందట. అచంచలుడు రాదు. ఆమెకు చంచల అని పేరు, నిశ్చల అని పేరు. నిశ్చలంగా దేవుడి దగ్గర ఉంటుంది, మన దగ్గర చంచలంగా ఉంటుంది. మరి ఆమె అనుగ్రహం మనకు కావాలంటే ఎవరిని ఆశ్రయించాలి? లోకే దేవజుట్టాముదారా విద్మహే విష్ణుపత్నే ధీమహి లక్ష్మీ ప్రచోదయాత్. సర్వమంగళే శివే సర్వార్థ సుసాధకే శరణ్యే నారాయణి శ్రీత్రయంబికే. నిండు గుండె తోడ నమస్కారమమ్మా, నిండు బ్రతుకది నీ ఉపకారమమ్మా. శ్రీ కాళి శ్రీ లక్ష్మి శ్రీ సరస్వతి ప్రేమ మహాలక్ష్మీ మాతా కీ జగదంబ విశ్వపాలిని మాతా కీ, దుర్గా పరమేశ్వరి మాతా కీ, శ్రీ కుంభగిరి నివాసిని మహాలక్ష్మీ మాతా కీ. అమ్మవారు తాను సిద్ధంగా ఉండి ఆ మాంగళ్యాన్ని స్వామివారి యొక్క దివ్యమైన అమృత హస్తముల చేత తాను ధరించబోతుంది. అస్యాహవద్వాహ దీర్ఘ సుమంగళిత్వ ప్రాప్త్యర్థం అనేనాన్న అనయా నవోఢయాసాగరం సాగర శతవర్ష అనంత వర్ష పర్యంతం సుఖేన జీవన సిద్ధ్యర్థం లోకరక్షణార్థం మంగళ సూత్ర ధారణం ఆచార్య ముఖేన ఆజాత ముఖేన కారయిష్యేతి సంకల్ప్య. అందరూ భక్తిపూర్వకంగా మంగళసూత్రాలు చూపించినప్పుడు మేము మంగళసూత్రాలకు నమస్కరించుకొని అమ్మవారి యొక్క ఆ దివ్య స్వరూపానికి చూపించి నమస్కారం చేసుకోండి. నింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి గోవింద 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 రాజా గోవింద గోవింద గోవింద. ఓం మహాదేవి చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. మాంగళ్యతంతునా
మరి మంగళసూత్రానికి సంబంధించినటువంటి దివ్య మంత్రాలను పఠిస్తూ ఉంటే అమ్మవారు తన భర్త అయినటువంటి నూతన వరుడు రూపంలో పక్కనే ఆసీనుడైనటువంటి ఆ స్వామివారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని తలుచుకుంటూ అమ్మవారు ఆ ఆభరణాన్ని ధరిస్తుంది, కంఠాభరణం. అందరూ అనుకోండి, మమ ఆడవాళ్ళు సౌభాగ్య సిద్ధ్యర్థం భర్తు దీర్ఘాయుష్య అభివృద్ధ్యర్థం. అందరూ చెప్పండి, పుత్ర పౌత్ర అభివృద్ధ్యర్థం, ధనధాన్య అభివృద్ధ్యర్థం, కులదేవత వివాహ మహోత్సవే మంగళసూత్ర ధారణ నిర్దీక్షణం దర్శనం కరిష్యే. లక్ష్మీ నృసింహస్వామి గోవింద. లోకరక్షణ హేతుః రహేవత్తామి సుభగే ఆజీవ శరదాం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోమస్తు. మాంగళ్యధారణ కాలే సూర్యాదీనాం భవానాం గ్రహాణాం అత్యంత సేవా భాగ్య సిద్ధిరస్తు. లక్ష్మీ నృసింహస్వామి గోవింద. స్వామి గోవింద గోవింద. కళ్యాణ స్వామి గోవింద. అనంతరం నవరత్న సహిత అక్షరారోపణ. భక్తులు ఇచ్చినటువంటి అనేక మంగళ సూత్రాలు, ఆ మంగళ సూత్రాలు ఒకటి కాదు రెండు కాదు, ఏ ఆలయంలో రానంత మంగళ సూత్రాలు మన స్వామి కళ్యాణంలో వస్తాయి. అది భక్తులకు ఎంత ఇష్టమైతే, ఎన్ని కోరికలు తీరిస్తే నేను మీ ఇంటికి వచ్చే తులం బంగారం ఏమంటే ఇస్తారా? కొట్టి వెళ్ళగొడతారు. 10 రూపాయలు దానం చేసుడే కష్టం. ఎవరైనా అడుగుతూ మా వచ్చి లింబాది రూపకు తులం బంగారం. లక్ష్మీ నృసింహస్వామి గోవింద. ఎక్కడ లేనన్ని ఆభరణాలు, కిలోల కిలోల ఆభరణాలు మీరు గర్భగుడిలో చూడొచ్చు. అవన్నీ ఎక్కడ తయారైతే అనుకుంటున్నారు? మీరిచ్చిన ప్రతి నామం మీసం బంగారు ఆభరణాలు. అవన్నిటినీ సంవత్సరం ఆ స్వామి వారికి సమర్పించడం జరుగుతుంది. లింబాద్రి స్వామి వారి యొక్క ఆలయంలో ఉన్నటువంటి విశిష్టత, స్వామి లింబాద్రి స్వామి, ఇది కాశీగాల స్వామి పేరు. సమూహమే స్వామి వారి అనుగ్రహంతో మన ఇళ్లలో దొరుకుతుందంటే ఇది కేవలం అబద్ధం కాదు. ఇవన్నీ భక్తుల కొరకు ఎవరైతే పేర్లు రాసుకున్నారో, స్వామి మా ఇంట్లో లెక్కమైతే లేదు అని ఆ పేర్లు రాసుకున్నటువంటి దంపతులకు దీనిలో మళ్ళీ తిరిగి చేరుకుంటారు. స్వామి రథోత్సవం పూర్తి 7వ తారీఖు నాడు రాత్రి 12 గంటల తర్వాత 8 గంటల ప్రాంతం ఊరేగింపు ప్రారంభమై రాత్రి 1, 2, 3 గంటల ప్రాంతంలో 8వ తారీఖు చేరుకుంటారు. అక్కడ చేరుకున్న తర్వాత స్వామివారికి సమర్పించిన ఈ పూల బాషింగాలు అందరి భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. మరి దాన్ని స్వామి ధరిస్తున్నాడు. మరి ఈ సందర్భంలో అంతేకాకుండా
కాకుండా ఇక్కడ సమర్పించిన ప్రతి భాషణాన్ని ఉత్సవమయ్యే వరకు మూల విరాట్ గర్భ మందిరంలో లింబాద్రి స్వామికి సమర్పించడం జరుగుతుంది. అందరూ ఎవరెవరైతే పేర్లు రాపించుకున్నారో పేర్లు రాపించుకోలేదో వాళ్ళందరూ మంచిగా మొక్కుతుంది. లింబాద్రి లక్ష్మీ నృసింహస్వామి గోవింద. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం శాస్త్రే ప్రియ ప్రియా एवं भगस्य रुपयानि एकस्य गाम्य प्रिहादरामि इत्यग्रवमि तथेति वायुना हतदहन्ते मृत्युञ्जन्यमाः आदित्य सत्यमोमिति आवत् सत्यमावरण्यशो यज्ञस्य दक्षिणा प्रजामेकामः समृद्ध्यता लक्ष्मीनृसिंहस्वामी गोविन्दा प्रजापतिस्त्रियामिदः पुष्पयोरतुलात्मकामस्य भक्तिमानन्दम् स्यानां मेधालयः रामोदप्रमोदानन्दः पुष्पयोनि दस्रमः सुप्रेमकामस्य रुपयानि दक्षिणानां प्रविग्रहे मनसोत्तिन्दमागोति आजसप्तदशेने मधुनागो रूपण्यस्याजस्तेते नामयधामस्य सर्वगुणैकवानुजरात्रे सुखदुःखप्रियप्रिया एकस्य रुपयानि यज्ञस्य कामप्रियः ददामि इत्यग्रवदति तथेति वायुराहते सत्यञ्जनमाः आदित्यः सत्यमोमिति आपद सत्सत्यमोपरण्यशो यज्ञस्य दक्षिणा वशरो मेकामः समृद्ध्यता लक्ष्मीनृसिंहस्वामी गोविन्द गोविन्द यदावधिस्त्रियां विवाह पुष्पयोरुद्राक्षमङ्गामस्य वृत्त्यानन्दस्य मेधालये हमामोदप्रमोदानन्दः पुष्पयोनि तस्रतः सुप्रेमकामस्य रुपयानि दक्षिणानां प्रतिग्रहे मनसञ्चित्तमागोदिमाजसत्यमशीमहि पशूनागो रूपाङ्गस्याशिश्रेष्ठे रामे यदामस्य सर्वभद्रश्रियेव मान यथास्ते स्तुत्यरूपं दत्ते प्रिया एव भगस्रुत्यानि एकस्य गामे प्रियामर्ददामि इत्यग्रवदति तथेति वायुरहन्ते सत्यजनमाः आदित्यः सत्यमोमिति आवत् सत्यमोपरण्यशो यज्ञस्य दक्षिणा यज्ञोमेकाः समृद्ध्यता लक्ष्मीनृसिंहस्वामी गोविन्द तूष्णीं चतुर्थम् लक्ष्मीनृसिंहस्वामी गोविन्द गोविन्द ब्रह्मग्रन्थिधारणाख्यस्य कर्मणः पुण्याः भवन्तो कुर्वन्तो ब्रह्मग्रन्थिधारणाख्यस्य कर्मणः स्वस्ति भवन्तो कुर्वन्तो ब्रह्मग्रन्थिधारणाख्यस्य कर्मणः रुद्धिः भवन्तो कुर्वन्तो ब्रह्मग्रन्थिधारणाख्यस्य कर्मणः श्रीरस्थिति भवन्तो कुर्वन्तो ओमिति ब्रह्माणि ब्रह्मगुप्तस्यामिति ब्रह्माणि ग्रन्थिं बद्ध्वा స్వామి అమ్మవారిద్దరూ కూడా మరొక కొద్ది క్షణాల్లో బ్రహ్మ గ్రంథిని ధరించి వాళ్ళిద్దరూ ఒకటో ఉంటున్నారు. మరి ఇంత చక్కటి వివాహ మహోత్సవం కొనసాగింది. ఈ కొనసాగినటువంటి వివాహ మహోత్సవం ప్రధాన ఘట్టం ఈ పొంగలుడు వేయడం. మనం ప్రాంతీయ భాషలో పొంగలుడు వేయడం అని చెప్పుకుంటాము. అలాంటి స్వామివారి యొక్క పొంగలు, అమ్మవారి యొక్క ఉత్తరీయం యొక్క పొంగు, అమ్మవారి యొక్క ఏదైతే ఉత్తరీయం పొంగుందో ఆ రెండింటికి కూడా ముడవేసి అమ్మ స్వామికి ఇద్దరు కూడా ఒకటి ప్రపంచాన్ని ఒకటి చేయండి, ఎన్నో బాధలతో సగమకమవుతున్నటువంటి భక్త కోటిని అనుగ్రహించండి, వాళ్ళిళ్ళలో పిల్లల పాపలతో సుఖంగా ఉండేట్టు అనుగ్రహించండి అని చెప్పి స్వామివారిని ప్రార్థిస్తూ అనేక వేద మంత్రాలకు అభిమంత్రం చేస్తూ ఆ బ్రహ్మగ్రంథిని ముడివేయడం జరుగుతుంది. సాక్షాత్ బ్రహ్మదేవుడే తాను పురోహితుడుగా నిల్చుండి ఆచరిస్తున్నటువంటి ఉత్సవంలో వేస్తున్నటువంటి ముడి బ్రహ్మగ్రంథి. అనేక వేద మంత్రాలను పఠిస్తూ ఆ ముడిని వేస్తున్నారు. ఓం బ్రహ్మ ఓం జీవగుం సర్వా ఓం ఇత్యేనదనుగృతి హస్మాజ్ఞోశ్రావయేత్యాశ్రావయంతే ఏమితి సామాని గాజంతే ఓం సోమిష్ఠస్థాని ఓం బ్రహ్మ ప్రసౌదే యజ్ఞో
परिमितानुनन्दामायुध्यामुलके नरसिंहानां श्रीचन्दनालेखनम् या चन्दामाङ्गामाङ्गीव श्रीचन्दनालेखनम् वाक्कालो पुरुषस्वप्तागोचेन मौनमे चरणानो सेविंचि जायजे कोविदुरानो नरसिंहानि राजनो सर्वत्र विजयप्रदो श्रीलिङ्गपर्वताहरि पूजादर्शनध्यान सर्वत्र विजयप्रदो सर्वेशानि गोप विकृञ्चो नेटो लविनेर्चि श्रीनिवासदासो वीरोषमुदम् कुबेराय वै श्रवणाय महाराजाय नमः। ओम साम्राज्यं भोज्यं साराज्यं वैराज्यं पारमेश्चं राज्यं महाराज्यमाधिपत्यमयं समन्तपर्यायेष्यात् सार्वभौमसार्वायुषः आन्धातामराधः पृथिव्यै समुद्रपर्यन्ताय हेकराय पदभेदश्लोको भीतो मरुदपर्येत्यारो तस्यावसङ्ग्रे आमीक्षरस्यगामप्रिये देवास्सभास्सवैति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुप्रचोदयात् मध्यग्रहाय विद्महे एकशतकृष्णाय धीमहि तन्नो नारसिंहः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। ఓం స్వామివారి యొక్క దివ్య ఈ వివాహ మహోత్సవంలో మీరందరూ పాల్గొన్నందుకు స్వామివారు నీరాజనాన్ని స్వీకరించి మీకు ఆశీర్వచనాన్ని చేస్తున్నారు. చాలా పెద్ద ఆశీర్వచనం, ఒక 10-15 నిమిషాలు ఉంటుంది. మంచిగా కళ్ళు మూసుకొని ఆ ఆశీర్వచనాన్ని ఎంజాయ్ చేయండి. ఇంతసేపు हृदयानि समानागो दिरागो ओ दिस्समाना हृदयानि समाना हृदयानि हृदयानि समाना समाना हृदयानि वो हृदयानि समाना समाना हृदयानि महा हृदयानि वो हृदयानि हृदयानि महा वैति महा समानमस्तु समानं समानमस्तु वो मनो यथा वस्तु सहसाति। ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీర్వర్చస్య మాజుష్య మారోత్సవేన శ్రీలక్ష్మీనారసింహసు ప్రసన్నో భవతో జగతాం దుర్భిక్షరోగతస్కరాద్యుపద్రవశవనమస్తు భవతు అభిజగతాం దుర్భిక్షరాం శుభం భవతు. మహోత్సవకర్తుర్యజమానస్య పుత్రపౌత్రాభివృద్ధిరస్తు. యజమానస్య నిజపదకమలమంగళాశాసన సందర్భమంజరీ ప్రగాఢస్య సారస్వతలక్ష్మీం ప్రపంచయతామితి భవంతో మహంతో గృహ్ణంతో. అస్య యజమానస్య ధనకనకవస్తు వాహనరథగజాశ్వపదాది చతురంగబలసాన్వితాం ఛత్రచామర ఆందోళికకలితాం ప్రాజ్యాం రాజ్యలక్ష్మీ ధేయాస్తామితి భవంతో మహంతో గృహ్ణంతో. యజమానస్య గోత్రోద్భవస్య నామధేయస్య జన్మ నక్షత్ర జన్మరాశివశాత్ నామ నక్షత్ర నామరాశివశాత్ అంగగ్రహవశాత్ అనుగ్రహవశాత్ సర్వతో భద్రవశాత్ కాలచక్రవశాత్ మహద్దశ అంతర్దశవశాత్ సూక్ష్మదశవశాత్ ప్రాణ
नक्षत्रादित्यग्रहाः क्षणिकग्रहाः क्रूरग्रहाः तात्कालिकग्रहाः ये ग्रहाः अरिष्टस्थानेषु स्थिताः तेषां ग्रहाणाम् आनुकूल्यं भूयादिभवन्तो महन्तो गृह्णन्तो तथास्तु मार्कण्डेयवदायुष्यं भूयादिति भवन्तो महन्तो गृह्णन्तो अस्तु अधिकौभेन वदैश्वर्यं भूयादिति भवन्तो महन्तो गृह्णन्तो तथास्तु अस्य यजमानस्य परे कृतक्रियमाणकरिष्यमाण मन्त्रयन्त्रतन्त्रतूर्णप्रयोगाद्यविचारकृत्यादिजनित सर्वोपद्रवपरिहारमस्ति भवन्तो महन्तो गृह्णन्तो अस्तु प्रकृत्यावाहनान्तो सत्क्रियकालमभ्युदयशाल्यो भवतु महोत्सव प्रवर्तक परिवर्तमान स्वदनाष्ट परम पुरुषार्थ पुरुषार्थं देवं भूयासुरिति भवन्तो महन्तो गृह्णन्तो तथास्तु श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य कुटुम्बिनः जगज्रक्षणार्थमवतीर्णस्य श्रीलक्ष्मीनरसिंहप्रसादेन अस्य यजमानस्य गोत्रोद्भवस्य नामधेयस्य स कुटुम्बस्य स पुत्रस्य स बान्धवस्य शाश्वत पौष्यवर्गस्य क्षेत्रस्थैर्यमायुरारोग्यवृद्धिप्रदो भूयादिति भवन्तो महन्तो गृह्णन्तो अस्तु चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु राजा विजयी भवतो जनाः सुखिनो भवन्तु सोऽयं निरुपद्रवो జరుగుతున్నది మహదాశీర్వచనం. మీరు ఎట్లుండాలంటే చేతులు వంచి తల వంచే ఉండాలి. ఒకళ్ళు మోకాళ్ళు దొరకబట్టుకునే, ఒకళ్ళు కళ్ళు పట్టుకునే, ముక్కు పట్టుకునే, మూతి పట్టుకునే అంటే దేవుణ్ణి అవమానించినట్టు అవుతుంది. దయచేసి మళ్ళా దొరుకుతుంది సంవత్సరం దాకా మంచి చేతులు జోడించి భక్తి పూర్వకంగా మీరు నమస్కారం చేయాలి. అంతే ఇక తల వంచే ఉండాలి. లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి గోవిందా. రాజా విజయీ భవతో సర్వే జనాः సుఖినో భవంతో దేశోయం నిరుపద్రవో గరుడాండ రుద్రాండ వైష్ణవాండ అతల వితల శివల తలాంతర సాధన మహాతల పాతాళాది లోకాన భూస్వర్మహర్జన సమాంధ్రాతో దుందుమార నాభాగ భగితో అంగమంగళీన కాశ్మీర గాంభోజ కాశ్మీర గాంధార కర్ణాటక ఆంధ్ర మగధ మాధవ సింహాల కేయవాండాల ప్రముఖ పార్థివ సమూహ ప్రదీయమాన ప్రణామ శిరసాంగణ ప్రముఖాదిదానేశాభ్యంతరాభరణ మణిగణ కిరణ విరాజమాన వీర సింహాసన విధరాజ శరీర రమణీయో భవతు జయస్తంభో భవతు సార్వమయ్యాసుల భవంతో మహంతో విజృంభంతో కుమారాः షణ్ముఖ సమాన శౌర్యశాలినో భవంతు గ్రామే పున్నాగ పాటల పద సపదరీ కదలీ కవిత అశ్వత్తర సాల ప్రముఖ మహిజమాన వనోద్యాన విస్మిన్ గ్రామే గృహస్థవర్గాశ్చ ప్రాతస్నాన సంధ్యా వందన జపహో వేద శాస్త్ర వారాయుధ విద్వో పరీక్షాచరణ మౌనైక భరతనిష్టా భవంతు యజ్ఞ దేవ యజ్ఞ మనుష్య యజ్ఞ యజన యాజన అధ్యయన అధ్యాపన ప్రతిగ్రహోమ భక్తిష్టోమ దర్శపూర్ణాదాలమే షష్ఠి షోడశాదిరాత్రయమాని యజ్ఞ కర్మసు తత్పరాయ కరణేన అనుకూలమాచరురస్య ఆనంద తస్య శత్రువర్గా అపహృత దేశ భూయాసరితి భవంతో హంతో గృహంతో తథాస్తు భగవాన్